మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతిలో మగ్గిపోతున్నాం. మధ్యతరగతి ప్రజలు తమ కంటే పై స్థాయిలో జీవిస్తున్న వారిని అందుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడండి. వారిని ఆర్థికంగా కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో వారి ఆర్థిక అలవాట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. పరువు కోసం పాకులాడే మధ్యతరగతి ప్రజలు తమకు వస్తున్న ఆదాయాన్ని అవసరాలకు సరిపెట్టడం, అదే టైంలో ఇతర కోరికలు, లగ్జరీలకు అప్పుల మీద అప్పులు చేయడం చూస్తూనే ఉన్నాం కదా. దేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నులు, ద్రవ్యోల్బణం వంటి వాటి కంటే పెద్ద ఎత్తున ఈఎంఐల భారంతో బాధపడుతున్నారట. ఈఎంఐ ట్రాప్ భారతీయులను ఆర్థికంగా కుదేలు చేస్తోందని వెల్త్ అడ్వైజర్స్ చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలం సంపాదించడం, అప్పు చేయడం, అప్పు తిరిగి చెల్లించడం, ఇదే మళ్ళీ చేయడం, ఎలాంటి సేవింగ్స్ లేకపోవడం, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ తమకు తెలియకుండానే మధ్యతరగతి భారతీయులం అప్పుల చట్రంలో కూరుకుపోతున్నాం. ఫోన్ కొనాలన్న ఈఎంఐ, ఫ్రిడ్జ్ కొనాలన్న ఈఎంఐ, ఏసీ, సోఫా, సినిమా టికెట్లు, విమాన ప్రయాణాలకు ఈఎంఐ వాడేస్తున్నాం. కనీసం ఈ కిరాణా సరుకులు కొనాలన్నా కూడా క్రెడిట్ కార్డులు వాడేస్తున్నాం. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా అప్పు పుడుతోంది. చాలామంది లోన్ తీసుకోవడాన్ని చాలా కామన్గా భావిస్తున్నాం. సో ఇది చాలా కామన్ అంశంగా కూడా ఫీల్ అవుతున్నాం. కానీ పరిస్థితులు వాస్తవం కంటే చాలా దారుణంగా దిగజారుతున్నాయి. భారతదేశంలో ప్రజల గృహ రుణం జీడిపిలో 42% చేరుకోవటం ఆందోళన కలిగించే విషయం. అలాగే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై వచ్చే రుణాలు, బై నౌ పే లాటర్ ఈ సర్వీసులు పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్న 70% ఐఫోన్స్ ఈఎంఐలపై కొన్నవే అనే విషయం చూస్తుంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న రుణాలు తీసుకుంటున్న వారిలో 11% తిరిగి వాటిని చెల్లించడంలో విఫలమవుతున్నారని తేలింది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. మధ్యతరగతి ప్రజలు చేస్తున్నటువంటి పనులు దేశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వస్తున్నటువంటి ఆదాయంలో ఈఎంఐలు 40% కంటే తక్కువగా ఉండేలా మధ్యతరగతి భారతీయులు జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నారు. అలాగే కనీసం అత్యవసరాలకు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు నెలకు కొంత డబ్బు, అంటే 500 రూపాయలైనా వెచ్చించుకోవాలి. అందరి ముందు గొప్పగా, ఉన్నతంగా జీవిస్తున్నట్టు కనిపించడం కోసం రుణాలు తీసుకొని విలాసాలకు పోవద్దు అని హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా డబ్బును సేవ్ చేయడం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వంటి అలవాట్లను నేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. ఒత్తిడితో జీవితాన్ని గడపడం సాధారణమైన అంశం కాదు. రుణాలను చెల్లించకుండా జీవించడం సక్సెస్ కాదు. మంచి జీవితం కోసం చేసే పరుగులో అప్పుల ఊబిలో పడొద్దు. ఎక్కువ సంపాదించడం కంటే ఎక్కువ దాచుకోవడంలోనే ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుందని మధ్యతరగతి ప్రజలను గుర్తుపెట్టుకోవాలి.